కొంచెం ఎర్లీగా రావడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? కేవలం ఇంకా 7 రోజులు ఉన్నాయి. అసలు శిశులైనటువంటి వాక్య ధ్యానాంశాలు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. కారణం ఎందుకు అంటే యేసు ప్రభు వారు పస్కా పండుగకు 6 దినాలు ముందుగా ఆయన యెరూషలేము ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఆయన కపెర్నహూములో ఉన్నాడు. రేపు రాత్రికి ఆయన బేతనియాలో మరియా, మార్తా, లాజరు ఇంటిలో ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించబోతూ ఉన్నాడు. పస్కా పండుగకు 6 దినాలు ముందుగానే యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చారు? బేతనియాకి, యెరూషలేముకి 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బేతనియాకి రేపటి రాత్రి ఆయన చేరుకుంటారు. ఎవరింట్లోకి? మరియా, మార్తా, లాజరు ఇంటిలోనికి ఆయన వస్తాడు. రేపటి నుంచి అంశాలు వేరుగా ఉంటాయి. అదంతా ఒక చరిత్ర క్రోడీకరించి మీకు చెప్పాలి అని నేను ఆశపడుతున్నాను. సిలువ ప్రయాణములో క్రీస్తు యొక్క సిలువ ఈ జైత్ర యాత్ర అని అనవచ్చు. ఎందుకంటే సిలువను ఆయన సిలువ మరణం ద్వారా మనకు అనుగ్రహించబడింది ఏంటి? నిత్య రక్షణ. నిత్య రక్షణకు మనల్ని కారకులు చేసింది క్రీస్తు యొక్క సిలువ. సిలువ లేనిదే విలువ లేదు. సిలువ ద్వారానే ఈ రోజు మనకి ఒక గుర్తింపును, ఒక ఐడెంటిటీని మనం కలిగి ఉన్నాము అని అంటే అది కేవలము క్రీస్తు సిలువ శ్రమలు, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలనే సంగతిని బాహాటముగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా అనేక దినాల నుంచి అంటే ఇప్పటికీ 32 రోజులు, ఇది 33వ రోజులో మనం వచ్చాం. కాలము వేగంగా పరిగెడుతుందా అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ కాలములు, సమయాలు సమస్తము దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఉదయాన్నే తూర్పు దిక్కున ఉదయిస్తున్నటువంటి సూర్యుడు పడమర దిక్కున అస్తమిస్తూ ఉన్నాడు. సైకిల్ ఒక సర్కిల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితి అంతా కాలమాను అలా జరుగుతూనే ఉంది అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినము మన అంశము ప్రబోధ, ప్రీచింగ్. ప్రీచింగ్ మంచి బోధ. ప్రబోధ అనగా మంచి బోధ. ఎవరు చేశారు ఈ బోధ? బోధకుడు అనే పేరు ఎవరికి ఉంది? మరి అంటది రబ్బూని అంటది. ఆ మాటకు అర్థము బోధకుడా, రబ్బూని, బోధకుడా. ఇశ్రాయేలీయులకి అనేక మంది బోధకులు ఉన్నారు. యూదులకు రబ్బీలు ఉన్నారు. యూదులకు బోధకులు ఉన్నట్లుగా మనకి కూడా ఎవరున్నారు చెప్పండి? బోధకులు ఉన్నారు. పాస్టర్ అంటే ప్రీచింగ్ అంటే చెప్పేవాడు అని అర్థం. మరొక అర్థం, ఒక మాటకు ఇంగ్లీషులో కొన్ని అర్థాలు ఉంటాయి, తెలుగులో మరికొన్ని అర్థాలు మనకి కనబడుతుంటాయి. ఏదేమైనా బోధకుడు, యేసు ప్రభు వారు అన్నారు, మీరు గురువులని పిలువబడవద్దు, మీరు బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, ఒక్కడే మీ గురువు అని యేసయ్య ఈ లోకంలో ఉండగానే చెప్పారు. ఈ రోజు మన అంశం ఏంటనగా ప్రబోధ. ప్రబోధము మంచి బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఈ చెడిపోయిన సమాజంలో ఈ అంచె దినాల్లో దుర్బోధలు ఏమైపోయాయి చెప్పండి? ఎక్కువైపోయాయి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెడలి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో వాక్యపు వెలుగులో పరీక్షించి తెలుసుకోండి అంటాడు భక్తుడైనటువంటి యోహాను తన పత్రికను, 2వ పత్రికను రాస్తూ. యోహాను గారు ఎన్ని పత్రికలు రాశాడు? 3 పత్రికలు రాశాడు. ఆ 3 పత్రికలు 1 యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను రాసినటువంటి పత్రిక అనాలి. 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను అని అనకూడదు. ప్రియులారా, మీరు గమనించాలి. కనుక ఈ ప్రశస్త రాత్రి వేళ నా ప్రియ దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, యేసు యొక్క బోధ ఈరోజు ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఎక్కడో పాలస్తీనా దేశంలో, ఆసియా ఖండములో, ఈ భూమధ్య రేఖకు నడిబొడ్డులో ఉన్నట్టు ఆ బెత్లెహేములో పుట్టినటువంటి యేసు యెరూషలేములో చేసినటువంటి బోధలు ప్రపంచ దేశాల్లో, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో యేసుక్రీస్తు యొక్క సుబోధ
మంచి బోధ ప్రకటించబడుతుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి ఉప రాష్ట్రపతిగాను చేసినటువంటి ఆయన దగ్గరకు ఒక దినాన్న సుధాకర్ పిల్లే అనే ఆయన వెళ్ళి, నాకు మంచి గురువు కావాలి, ఆ గురువు ఎక్కడున్నాడో నాకు చెప్పండి అని అన్నాడట. వెళ్ళి అడిగితే ఆయన కేరళ బ్రాహ్మణుడు. వెళ్ళి అడిగితే నేను మంచి ఉపాధ్యాయుడు, ఆయన ఎవరు, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడు. అయితే ఆయన ఏం చెప్పాడు అంటే, నీకు మంచి గురువు, మంచి బోధకుడు, మంచి ఉపాధ్యాయుడు కావాలంటే ఇదిగో ఈ పుస్తకం పట్టుకెళ్ళి చదువు అని అన్నారట. ఆ పుస్తకము క్రొత్త నిబంధన. ఇది వరకు ప్రేమ సందేశం అని చెప్పి ప్రింట్ చేసి బైబిల్ క్రొత్త నిబంధనని 27 పుస్తకాలు ప్రింట్ చేసి పంచుతూ ఉండేవారు. ఇప్పుడు బైబిళ్ళు చాలా అరుదైపోయాయి. కొన్ని చోట్ల బైబిల్ని తగలబెట్టేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు ప్రీచింగ్ బోధ అనేది చాలా తక్కువగా ఉంది, ఎక్కువగా దుర్బోధ అనేది ఎక్కువైపోయింది. మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ తక్కువగా ప్రకటించబడుతుంది, దుర్బోధ విస్తారంగా ప్రకటించబడుతుంది. ప్రతి విషయాన్ని కాంట్రవర్సీ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేసే బోధకులు కూడా నేటి దినాల్లో ఎక్కువైపోయారు. అందుచేతనే ఈ యూట్యూబ్ లో గాని సోషల్ మీడియాలో చూస్తే డిబేట్లు ఎక్కువైపోయాయి. ఎవడన్నా ఒక మాట్లాడితే తొడగొట్టేవాడు ఒకడు, మీసు మెలేసేవాడు ఒకడు. ఎందుకు వాళ్ళు అరుస్తున్నారో, ఎందుకు బాధ చేస్తున్నారో కూడా బాధలో ఉన్న తారతమ్యం ఏమిటో, భావం ఏమిటో ఎరుగని స్థితిలోనే బాధకులని చాలా మంది పిలువబడుతున్నారు. ప్రత్యేక బాధకులుగా పిలువబడుతున్నారు. చాలా డెవలప్ అయిపోయారు. చాలా విరివిగా వారి బాధలు యూట్యూబ్లో కానీ లేకపోతే స్క్రీన్ మెసేజ్లు కానీ ఎక్కువగా విరివిగా మనము చూస్తూ ఉన్నాం, అప్లోడ్ చేస్తున్నారు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయవలసిన బోధకులు ప్రియులారా ఎక్కువగా ప్రార్థనలో కాదు కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో కనబడుతున్నారు, లేకపోతే డిబేట్లో కనబడుతున్నారు. యేసు ప్రభు వారు ఎప్పుడు అలా డిబేట్లు పెట్టలేదండి. ఆయన సత్య బోధకుడై ఉండి, ప్రబోధకుడై ఉండి, మంచి బోధకుడై ఉండి ఆయన పిలాతు ఎదుట నిలబడి అన్న మాటను చదువుకుందాం ఒకసారి వాక్యంలో నుంచి. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. ప్రధాన యాజకుడు ఆయన చదివేటప్పుడు విడమర్చి చదవాలి. ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు ఎవరి గురించి? ఆయనకి ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 82 మంది ఉన్నారు. 70 మంది ఇతర శిష్యులు, 12 మంది ప్రధాన శిష్యులు. అందులో ఒకడు యేసును అప్పగించేశాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. అప్పగించేశాడు. ఇప్పుడు యేసుతో ఉన్న వాళ్ళు ఎంతమంది? 11 మంది. యేసు ప్రభు వారిని అప్పగించబడుతున్నటువంటి ఆ గెచ్చమనే తోటలో కూడా ఎంతమంది ఉన్నారు? శిష్యులు అందరూ ఉన్నారు. మరి అందరితో కలిసే ఆయన గెచ్చమనే తోటలోకి వెళ్ళాడు ఇస్కరియోతు యూదా కూడా. లూకా గారు, మత్తయి గారు వారు వేరుగా రాశారు. యోహాను గారు అందరూ ఉన్నట్టుగా రాశాడు. అర్థమవుతుందా? అందరూ ఉండటం కరెక్టే. కొన్ని సమయాల్లో యేసు ప్రభు వారి ముగ్గురిని తీసుకెళ్లి ప్రార్థించమనటం కరెక్టే. ఇవన్నీ కూడా బైబిల్లో అవి వాస్తవాలు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ఈ రోజు చదువుకున్నటువంటి జ్ఞానాంశములో పిలాతు ఎదుట యేసు ప్రభు వారు నిలబడ్డారు. రేపటి నుంచి ఆ విషయాలు ఆయన ఎక్కడ పట్టుకున్నారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు, ఆ విషయాలన్నీ రేపటి నుంచి మనము లక్షవారం సాయంత్రం వరకు ధ్యానం చేస్తాం. అర్థమవుతుందా? ఎప్పటి నుంచి? రేపటి నుంచి అంటే రేపు ఈ రోజు గడిపోతే రేపటికి పస్కా పండుగకి 6 దినాలు ముందుగా యేసు ప్రభు వారు యెరూషలేము ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన యెరూషలేముకు వెళుతున్నప్పుడు ఆయన తన శిష్యులతో చెప్పాడు, ఇదిగో మనిషి కుమారుడు పాపాత్ముల చేతికి, శాస్త్రులు పరిచయుల చేతికి అప్పగించబడతాడు.
వారు ఆయనకు శిక్ష విధిస్తారు, శిలువ మరణం పొందుతారు, 3వ దినాన్న లేస్తున్న సంగతులు ఎప్పటి నుంచో ఆయన 3.5 సంవత్సరాల నుంచి ప్రారంభం నుంచి ఆయన తన శిష్యులతో చెప్తూనే వస్తూ ఉన్నాడు. అయితే 19వ వచనములో రాత్రి ఆయన్ని ఏం చేశారు ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకువెళ్తే పేతురు ఏమన్నాడు? వెనుకంజి వేశాడు. ఆయన ఎవరు? యేసుతో ఉన్నటువంటి వ్యక్తి. ప్రియులారా, మనమైతే ఈ పరిస్థితిని తట్టుకోగలమా? మనతో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదంటే ఎలా ఉంటది? మోసెస్ తమ్ముడు ఉన్నాడు, ఈయన నేను ఎవరో ఇన్ని రోజులు ఒక ఇంచుమించు 5 months అవుతుంది కదా, ఎవరో తెలియదు అని అన్నాడు అనుకోండి ఏదన్నా సందర్భంలో, అప్పుడు ఆ విషయం నాకు తెలిస్తే ఎలా ఉంటది? అరే నా పక్కన కూర్చునేవాడు నేను తెలియదు అన్నాడా అని మనసు బాధపడుతుంది కదా. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుడైన పేతురు ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు ఎవరికి చెప్పాడు ఈ మాట? పెద్దలతో కాదు, చిన్న పిల్ల దగ్గర బొంకాడు పేతురు. ఈరోజు యేసు ప్రభు వారు ఎవరు ఎదుట ఉన్నాడు? ప్రధాన యాజకుల దగ్గర, శాస్త్రులు పరిసయ్యుల దగ్గర, సన్హెద్రిన్ సభ ఎదుట ఆయన నిలబడి ఉంటే పిలాతు అడుగుతున్నాడు, శాస్త్రులు పరిసయ్యులు అందరూ ఉండగా అడుగుతున్న విషయం ఏంటి అనగా, నీ బోధన గురించియో నీ శిష్యుల గురించి సంగతి మాకుతో చెప్పు. చదువు ఇప్పుడు చదువు. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గురించి ఆయన బోధన గురించి యేసును అడుగగా, ఎవరిని అడుగుతున్నాడు? దేని గురించి అడుగుతున్నాడు? ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి, తన శిష్యులు, తాను ఏర్పాటు చేసుకున్న శిష్యులు, వారిని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? వారందరూ తమ పనిలో నిమగ్నమైగా దేవుడు పిలిచాడు. ఖాళీగా తిరిగినని దేవుడు ఎప్పుడు పిలవడండి. చాలా మంది అంటారు ఖాళీగా పనిలో ఉండగానే. మీకు తెలుసా, ఎలీషా అరక దురుకుతున్నాడు, 12వ అరక దురుకుతూ ఉంటే ఏలియా వెళ్ళి తన దుప్పటిని ఎవరి మీద వేశాడు? చెప్పరే, ఎలీషా మీద వేశాడు. వెంటనే ఆ ఎడ్లను అన్ని విడిచిపెట్టి ఏలియా దగ్గరికి వచ్చి పర్మిషన్ అడిగి, నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుని సేవలోకి వచ్చా అంటే పని చేసే వ్యక్తుల్ని. పేతురు, యోహాను, ఆంద్రియా వీళ్ళందరూ పనిలో ఉన్నారు. మత్తయి అయితే ట్యాక్స్ కలెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అందరూ పనిలో ఉండగానే దేవుడు వారిని పిలిచాడు, శిష్యులుగా పిలిచాడు. నన్ను వెంబడించండి అని చెప్పాడు. వీడికి సంగతులు తెలియదా? అయినా యేసుని అడుగుతున్నాడు, నీ శిష్యుల గురించి నీ బోధన గురించి యేసును అడుగగా, యేసు నేను బాహాటముగా ఎక్కడ మాట్లాడాను? బాహాటంగా మాట్లాడాను. నేనేదో రహస్యముగా ఒక ఇంటిలో మాట్లాడిన విషయాలు కాదు, లోకము ఎదుట నేను బాహాటముగా మాట్లాడి తిని. ఎక్కడెక్కడ మాట్లాడాడంట? ఆయన బోధ ఎక్కడెక్కడ చేశాడంట? యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములోను. దానికే సమాజ మందిరాన్ని యూదులు ఏమనేవారు అంటే సినగోగు అనేవారు. ఏమనేవారు? సినగోగు అనేవారు. యూదుల సమాజ మందిరములోను, ఇంకెక్కడట? దేవాలయములోను. అప్పుడప్పుడు కాదట, ఎల్లప్పుడును. రహస్యముగా నేనేమి మాట్లాడలేదు. నువ్వు నా బోధన గురించి నేనేం చెప్పానో, నా బోధన గురించి నన్ను అడుగునేలా? నేను ఏమి బోధించానో వారు ఏమి విన్నారో వారినే అడుగుమన్నాడు యేసయ్య. ఏమన్నాడు ఆయన? నన్ను అడగడం కాదు. ఇప్పుడు రేపొద్దున్న పలానా ఆయన వచ్చారండి, మాకు ఇలాగా కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని నెలలు వాక్య పరిచర్య చేశారు, ఆయన బోధ ఏంటంటే మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు. నేనేదో గొప్పగా చెప్పానని నేను అనుకోవటం కాదు. ఎవరు బోధ వింటున్నారో బోధకుని మాట విన్న ప్రజలను అడిగితే ఆయన ఏం బోధించాడు వారు చెప్తారని యేసయ్య అంటున్నాడు.
ఇందాక మీకు మాట జ్ఞాపకం చేశాను. ఉపాధ్యాయుడు అనేటువంటి రాష్ట్రపతిని ఒక బ్రాహ్మణుడు, కేరళ బ్రాహ్మణుడు వచ్చి అడిగాడు, నాకు గురువు కావాలి, మంచి బోధకుడు కావాలంటే ఇదిగో యేసయ్య మంచి బోధకుడని ఆయన ఒక పుస్తకాన్ని ఇస్తే దాన్ని చదివి నిజమైన బోధకుడు ఎవరో తెలుసుకున్నాడు. ఎవరు చెప్పాలి? ఎవరు తెలుసుకున్నారు? బ్రాహ్మణుడైనటువంటి సుధాకర్ పిల్లై. ఆయన పేరు మార్చుకున్న తర్వాత అలా ఆయన పిలువబడ్డాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని విషయాలు నేను చెప్తాను. గురువు లేకపోతే బోధకుడు అనే మాటకు అర్థము మరొక మాట సంస్కృతంలో గురువు అని కూడా పిలువబడింది. గురువు అంటే, గురువు అనే సంస్కృత పదానికి అర్థం ఏంటనగా, గురువు అనగా చీకటిని, అంధకారాన్ని పారదోలేవాడు. యేసు ప్రభు వారు కూడా ఆయన రహస్యంగా ఏం బోధించలేదు, బాహాటముగా బోధించాడు. ఈ గురువు అనేవాడు, గురు అనే మాటకు చీకటి, అంధకారం, రు అనగా వెలుతురు, ప్రకాశము అని అర్థం. దీనికి కొన్ని మాటలు ఇవ్వబడ్డాయి. ఏమిటి అనగా, గురువు అనేవాడు టీచర్, లేకపోతే లెక్చరర్, లేకపోతే ఉపాధ్యాయుడు. లెక్చరర్లు అంటే తెలుసు కదా, మీకు చెప్పేవాళ్ళు ఏమంటారు? మాకు మమ్మల్ని ఏమంటారు? ప్రొఫెసర్స్ అంటారు. ఏమంటారు? ప్రొఫెసర్స్. అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, ప్రొఫెసర్. 3 తరగతులు ఉంటాయి. అనగా బోధకుల్లో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఉపాధ్యాయుడని, లెక్చరర్లని, కాలేజీ ఉపాధ్యాయుడని ఎవరినంటారు? 10వ తరగతి నుంచి 1వ తరగతి వరకు బోధించే వారిని ఏమంటాం? చెప్పండి. ఉపాధ్యాయులు అంటాం. అలాగే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు చెప్పేవారిని ఏమంటారు? లెక్చరర్స్. విన్నారా ఈ పేర్లు ఎప్పుడన్నా? అలాగే ప్రొఫెసర్స్ అంటే ఇంకా కొంచెం హై ఎడ్యుకేషన్ కి బోధించే వారిని ప్రొఫెసర్స్ అని పిలుస్తారు. ఇవన్నీ కేవలము లోకములో విద్యా సంస్థల ద్వారా నువ్వు చదివిన వాటికి సర్టిఫికెట్ ఇచ్చేవే కానీ అసలైన బోధకుడు, సిసలైన బోధకుడు, పరమ గురువు, పరమ బోధకుడు, మంచి బోధకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్యే. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయనను మించిన బోధకుడు మరి ఎవరు లేరు అనే సంగతి నేను జ్ఞాపం చేస్తున్నాను. మరి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేసి అంశముల నుంచి కొన్ని సంగతులు మీకు నేను జ్ఞాపం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒక పద్యం ఉంది, శాంతిదత కృత్య నిశ్చితి శుద్ధవేషము శుద్ధాచార అనే ఈ మాటలకి అర్థం ఏంటనగా, శాంతమంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, వినయ మనస్కుడు, పరిశుద్ధుడు, ఆచారవంతుడు, మంచి వేషధారణ కలిగిన వాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, నిగ్రహ శక్తి కలిగిన వాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడిని బోధకుడని పిలవాలంటే మనం ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? నాలుగైతే లేవు. నాలుగైతే మీరు చాలా అయిపోయిందిరా. చాలా మందిలో నేను దేవుని సముఖంలో ఒప్పుకుంటున్నా, కొన్ని విషయాల్లో యేసు వంటి బోధ లక్షణాలు కొట్టొచ్చినట్లుగా ఏమీ కనబడవు. అందుకే అంటారు, ప్రేమ ప్రేమనే బోధకుడా, బోధకుటాయనే బ్రతుకొకటాయనే, బోధకటాయనే. చాలా మంది బోధ చేస్తారు, బోధ ప్రకారంగా బ్రతుకు అనేది ఉండదు. యేసయ్య ఏది బోధించాడో అదే తన జీవితంలో ఆచరణలో ఆయన చూపించాడు. ఈ లక్షణాలన్నీ కలిగిన వాడిని మనం ఏమని పిలవాలట? అందుకే మీరు అనేకులు బోధకులుగా పిలువబడవద్దు అని యేసయ్య చెప్పాడు అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనకి ఒక పద్యం ఉంది, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే ఒక పద్యం ఉంది. మాతృదేవ అంటే తల్లి బోధన వినడం. పితృదేవోభవ అంటే తండ్రి, పితృదేవోభవ అంటే తండ్రి. ఆచార్యుడు అంటే గురువు లేక బోధకుడు. మరొక పద్యం కూడా ఉంది, గురు బ్రహ్మ గురు విష్ణు
బ్రహ్మ తస్తే గురు బ్రహ్మ స్వరూపం అని పిలుస్తారట. ఈ పద్యములో ఉన్న మర్మము ఏమిటి అంటే, గురువుకి ఏముండాలి? మంచి లక్షణాలు ఉండాలి. అందులో 7 లక్షణాలను వివరించారు. ఆ గురువుకి ఒకడు సూచక బోధకుడు, లేకపోతే సూచక గురువు. అంటే చదువు చెప్పేవాడిని ఏమంటారు? సూచక గురువు అంటారట. వాచక గురువు అంటే కుల ఆశ్రమాలు ఉంటాయి. ఏ ఆశ్రమాలు? కొన్ని కులాశ్రమాలు ఉంటాయి. ఆ కులానికి వాడే నాయకుడిగా ఉంటాడు. వాళ్ళని ధర్మశాల అంటారట. ఏమంటారు? ధర్మశాల. ధర్మాన్ని బోధించేవాడు వాడిని ఏమంటారంటే వాచక బోధకుడు, లేకపోతే వాచక గురువు అంటారు. త్వరగా చెప్పేస్తున్నారు. మూడవది బోధక గురువు. మూడవది ఏంటంటే బోధక గురువు. మహిమను గురించి వివరించేవాడిని బోధక గురువు అంటారట. నిషిద్ధ గురువు, వివాహిత గురువు, కారణ గురువు, పరమ గురువు అనే మాటలు మనము గురువులకి వాడబడిన మాటలు మనము చూస్తూ ఉంటాం. కనుక యేసు ప్రభువారు అన్నారు మత్తయి సువార్త 23వ అధ్యాయము, తొందరగా చెప్తున్నాను, 23వ అధ్యాయము 9-10 వచనాలు అనుకుంటా. చూడండి. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి ఎక్కడున్నాడు అంటే, ఈ లోకంలో తండ్రి అని పిలవకూడదా? మరి ఏమని పిలవాలి? మన తండ్రిని తండ్రి అని పిలవకపోతే ఏం పిలుస్తాం అంటే, కొంతమంది ఏమంటారంటే ఆయనండి మా ఆత్మీయ తండ్రి అంటారు. అలా పిలవకూడదని చెప్పాడు ఆయన. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? యేసయ్య ఏమన్నాడు? భూమి మీద మీరు ఎవరిని కూడా, చాలా మంది ఆయనండి మా తండ్రి అండి. ఏ తండ్రి? అలా అనకూడదు. ఆత్మకు తండ్రి ఎవరు? యేసయ్య చెప్పిన మాట అది. చాలా మంది నోటంట వింటాం. మీరు వారి బోధ విని ప్రభులోకి వచ్చారు, మంచిదే. అంత మాత్రాన్న ఆయన ఆత్మకు తండ్రి కాడు. అలాంటి వారిని మీరేం పని పిలవకూడదట. భూమి మీద ఎవరిని కూడా తండ్రి అని పిలవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలవబడవద్దు. ఎవరట? యేసయ్య ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు. ఒకవేళ గురువు తండ్రి అయిన వాడు ఏమి కలిగి ఉండాలంట? తగ్గించుకుని ఉండాలి. ఇప్పుడు అసలు కొంచెం వాక్యం తెలిస్తే ఆపగలవా? అసలు ఏమండి ఆపగలవా? అసలు యూట్యూబ్ లో పెడతారు, సోషల్ మీడియాలో పెడతారు. అసలు వీళ్ళు సెల్ఫ్ డబ్బా అని ఒకటి వచ్చేసిందండి. ఏంటండి దాన్ని ఏమంటాం? యేసు ప్రభు వారు ఎప్పుడు తన బోధన గురించి, ఇప్పుడు వాడు అడిగినాడు. ఎవరు? వాళ్ళు అడిగారు ఏమని? నీ బోధన గురించి చెప్పంటే, నా బోధన గురించి నేను చెప్పడం ఏంటి విన్నవారిని? మనమైతే బోధ గురించి ఒకవేళ చెప్పండి అని అడిగారంటే అసలు ఫుల్ స్టాపులు కామాలు ఉండవు. ఇంకా తెల్లారిపోతే ఇంక మాట్లాడుతూనే ఉంటారు. నేను అక్కడ అలా బోధ చేస్తే ఆ అమ్మాయి రక్షించబడింది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఇంక ఇదే వాళ్ళ బోధ గురించి. నిన్ను అడిగిందేంటి? నీ బోధ గురి. ఇప్పుడు యేసయ్యని వారు అడుగుతున్నారు, నువ్వు నీ శిష్యులకి ఏం బోధ చేసావు? నేను ఏం చేస్తానా? శిష్యుల్ని అడుగు. మరి లోకానికి ఏం బోధ చేశానో లోకంలో విన్నవారిని అడుగు అన్నాడు యేసయ్య. అంతేగాని తన బోధ గురించి తను చెప్పుకున్నాడా? ఈరోజు బోధకులు బాధకులైపోయారు. బాధకులైపోయారు. ప్రసంగికులు మన వాళ్ళు పిలిచి గీకించుకోవడం. ప్రసంగికులు ఏ గీకులు? ప్రసంగికులు. చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. ఇవి కడవరి దినాలు. యేసు ప్రభు వారి దినాన్న మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరమ గురువు, పరమ బోధకుడు. ఈ అంశం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. మీరు లోకములో ఎవరిని మడితే ఆయన్ని, ఆయన అన్నాడు. కొంతమంది వాళ్ళు అన్నారు, మీరు మీ తండ్రి ఎవరు? అపవాది. మీ తండ్రి ఎవడు? అపవాది. యేసు ప్రభు అన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. తెలుసా? అన్నారా లేదా? అన్నారా? మీరు మీ తండ్రి ఎవడు? అపవాది.
కానీ మీరు నా పేరు పెట్టుకుంటారు. ఒక అమ్మందంట యెహోషు యెషయా గ్రంథంలో ఉంటాడు. మేము 7 స్త్రీలు కలిసి ఒక పురుషుని పట్టుకుని మేము మాయన్నమే, నీకు ఎక్కడ దన్ను, నీ పేరు మాత్రం ఏంటి, నీ పేరు మాత్రం మేము పెట్టుకుంటాం అని చెప్పి అడిగారట. అక్కడ స్త్రీ అనగా సంఘం. కొన్ని సంఘాలు డామినేషన్ చేస్తూ ఉన్నాయి. కొంతమంది మేము ఫలానా సంస్థకి చెందిన వాళ్ళం అండి. ఏమంటారు చెప్పండి? ఫలానా సంస్థకి చెందిన వాళ్ళం అండి, ఫలానా డినామినేషన్ కు చెందిన వారు అండి. ఎందుకు నేను అలా చెప్పమన్నాడు యేసయ్య? అన్నాడు ఆయన అనలేదే. నువ్వు చెప్పుకుంటున్నా అంటే బోధ ఎలా అయిపోయిందో చూడండి, బోధ ఎలా అయిపోయిందో. ఈ రోజు మనం ఏమి వింటున్నామో కూడా మనం జాగ్రత్తగా వినాలండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మటానికి వీల్లేదు. యేసు ప్రభు వారు శిలువ మరణం పొంది 33వ ఏట అంటే క్రీస్తు శకం 33లో ఆయన సిలువేయబడ్డాడు. తరువాత ఒక 10 years సంఘములో గలిబిలి ప్రారంభమైంది. సంఘ ఆవిర్భావంలోనే సంఘములో గలిబిలి ప్రారంభమయ్యి బోధకులు వాళ్ళే ఏం చేసుకున్నారు. అందుకని పౌలు గారు అంటాడు, మీలో మీరు వివాదాలు పెట్టుకుని ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, ఒకడు నేను కేపా వాడను అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? క్రీస్తు ఏమన్నా విభజించబడ్డా? క్రీస్తు బోధ విభజించి యేసయ్య ఏమన్నా బోధించాడా? నారు పోసిన వాడు నీరు పోసిన వాడులో ఏమీ లేదు, వృద్ధి చేసి ఫలింపు చేసే దేవునిలోనే ఉంది. మీరెందుకు ఇలా బోధ విషయంలో కొట్టుకు చేస్తున్నారు? మీరు కూడా కొన్నిసార్లు బోధకుల కోసం ప్రసంగికుల కోసం కొట్టుకుంటూ ఉంటారు. మీరు దానికోసం గ్రూపుల కింద వెళ్ళిపోతారు. ఎవడు వెళ్ళిపోమన్నాడండి మిమ్మల్ని? వాక్యం ఏం చెప్తుంది అసలు? యేసయ్య ఏం చెప్పాడు? శాస్త్రులు పరిసయ్యులు వారు బోధకులే. ఆ బోధకులు ఎదుట నిలబడి మన పరమ బోధకుడు అంటున్నాడు, నేనేం బోధ చేశాను? ఏళ్ళని అడగటం కాదు, ఉన్నవారిని అడుగు. నేనేం బోధ చేశాను వాళ్ళు అడుగు, వాళ్ళు చెప్తారు. యేసు ఏం బోధ చేశాడు చెప్పండి? ఒక చెంపు కొడితే కొండ మీద ప్రసంగంలో ఆయన బోధ ఏంటి? ఒక చెంపు కొడితే 2వ చెంపు ఇమ్మన్నాడు. ఎవరిని కూడా వ్యర్థుడు అని అనకు, దూషించుకు అన్నాడు. ఇప్పుడు మీరు కూడా ఇతర బోధకుల నుంచి అంటున్నారు కదా అని మీరు అడగవచ్చు. మీకు వెంటనే ఆ థాట్ వస్తుంది. నేను ఎందుకు మాట్లాడుతున్నాను విషయాలు అంటే, క్రీస్తు విభజించబడలేదు, క్రీస్తు బోధలో మార్పు లేదు. నీవుగానే ఈ బోధకుడి కంటే ఆ బోధకు, కొంతమందికి అంతా పక్షపాతమే. ఒకసారి నేను రక్షణ పొందిన దినాల్లో ఇటు సిద్ధాపురం తెలుసా మీకు? ఆకివీడికేసి సిద్ధాపురం అని అటు నుంచి లోపలికి వెళ్తే చానమిల్లు ఉంటాయి. సిద్ధాపురం తర్వాత మరి ఊరు ఉంటుంది. సిద్ధాపురం తర్వాత కొత్త చెరువు, అలా కొంచెం లోపలికి వెళ్తే రామన్న గుడి అని ఉంటుంది. ఏ గుడు విన్నారు ఎప్పుడన్నా పేరు? ఆకివీడి దగ్గర అండి. ఆకివీడిలో వీళ్ళందరూ కూడా యేసురత్మయ్య గారు సహవాసంలోకి వెళ్తారు. తెలుసా? యేసురత్మయ్య గారు తెలుసా మీకు? ఆకివీడి తెలుసు కదా, వందనాలు. ఆయన సహవాసంలో ఉన్న వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. అక్కడ ఎంఈవి వరప్రసాద్ గారు అని మాకు లెక్చరర్ గారు, ఆయన అక్కడికి మీటింగ్కి పిలిచాడు. పిలిస్తే అప్పటికి నేను వాకింగ్ చెప్తున్నాను. ఓ అమ్మ టీవీ కొనుక్కుంది. ఆ రోజుల్లో టీవీ కూడా అడిదే. మనమేమో వాక్యంలో అంత డెప్త్ లేదు. అన్న లెక్చరర్ గారు అన్నారు, తమ్ముడు నువ్వు ముందు ఓ పావుగంట నువ్వు మాట్లాడు, తర్వాత నేను మాట్లాడుతాను అంటే నేను ముందు ప్రసంగం తీసుకుని నేను మాట్లాడుతున్నాను. ఈ టీవీ గురించి చెప్పాలి. ఏం చెప్పండి? టీవీ గురించి, టీవీ చూడటం మంచిదని చెప్పాలా? చెప్పరేలా? అప్పటికి టీవీలో చిత్రలహరి అవి వచ్చాయి, తర్వాత మహాభారతం వచ్చేది. జనాలందరూ కూడా ఎవరింట్లో టీవీ ఉంటే జనాలందరూ కూడా ఆ రోజు అక్కడే ఉండేవారు. అందుకని ఆ గోడ పడలాగే ఇంట్లో అవి పడగొట్టేస్తారని వాళ్ళు ఏం చేసేవారంటే టీవీ పెట్టుకొచ్చి బయటెట్టేసేవారు. ఈవిడ టీవీ కొనుక్కుంది. పంతులమ్మ మంచి హెచ్ఎం, ఆ రామన్ గుడిలో ఆమె హెచ్ఎం. సిద్ధాపురం
చార్మిల్ అక్కడ ఇక్కడ ఇంకో ఊరు ఉందండి ఆ పక్కనే, సిద్ధాపురం తర్వాతే ఒక ఊరు రోడ్లో ఆడుతుంది కానీ రావట్లేదు నాకు. ఆ కొత్త చెరువు ఆ పక్కనే ఉంటుంది, గుమ్ములూరు అడిగేసి అక్కడ ఆ ఏరియాలోనే ఉంటుంది మంచి. సిద్ధాపురం దుంపగడం కాదు, దుంపగడం అంటే మళ్ళీ ఇంకా అటు వెళ్ళిపోవాలి, ఆగి ఉప్పేరు దాటేయాలి దుంపగడం అంటే. నీకు తెలుస్తుందమ్మా హైవే మరము దాని దగ్గరికి ఉన్నాయి. సరేలే, ఏదేమైనా వాకింగ్ చెప్తున్నా. టీవీ గురించి ఏం చెప్పాలి, చెప్పాలి కదా. టీవీ పెద్ద దెయ్యం అన్నాను. ఆ రోజు ఆమె ఆ భోజనాలు పెడతారు కదా, భోజనాలు పెట్టి కూడా తేడా. నా ఎంక చూస్తుంది కానీ కూర ఇలా చూసి ఇలా వేస్తుంది. అప్పుడు అన్నాడు, నేను చిన్నోడు కదా, ఎంవివి వరప్రసాద్ ఆయన ఆకివీడు లెక్చరర్ గారు. ఆయన ఆకివీడి నుంచి వచ్చి మాకు ఎండగంటలో ఆయన లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేవాడు. చాలా మంచి వక్త ఆయన, బ్లాక్ గా ఉండేవాడు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, మంచి వాక్య పరిచర్య చేసేవాడు. అక్కడే వరప్రసాద్ రాజు అని ఇంకొక ఆయన ఉండేవాడు. అమ్మ నీకు తెలుసా, ఐబీవర్ అని వరప్రసాద్ రాజు గారు. వరప్రసాద్ రాజు మీటింగ్స్ మీ రోడ్లోనే పెట్టేవాడు. ఇక్కడ యాకి విడిచి వెళ్తే ఆ ఖాళీ స్థలంలో మీటింగ్స్ పెడుతూ ఉండేవాడు ఆయన. వీళ్ళందరూ కూడా ఈ సేవకులతో బాగానే ఉంటారు, కానీ బోధ విషయానికి వచ్చేసరికి నా బోధ ఆమెకి ఎలా ఉంది, మందు మీద మిరియాలు చల్లినట్టు అయిపోయింది ఆమెకి. ఇంకా అసలు ఏం మాట్లాడుతుందో. అయ్యారు దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించి టీవీ కొనుక్కోవడానికి సామర్థ్యం ఇస్తే శేఖరయ్య గారు నన్ను ఏమన్నారు, టీవీ పెద్ద తెలివి, టీవీ చూడొద్దని అంటున్నారు. ఇప్పుడు ఎంతమంది పంతులమ్మ గారు మీరు టీవీ ఎప్పుడు కొంటారని అందరు నన్ను అడిగారు. అని నేనేం చేశాను, అప్పుడు ఆ టీవీ బీపీఎల్ టీవీ. బీపీఎల్ అంటే మంచి కంపెనీ, అది బీపీఎల్ టీవీ అంటే మంచి బ్రాండెడ్ కంపెనీ. ఇప్పుడంటే సోనీ ఈ కంపెనీలు వచ్చేసి ఆ కంపెనీ అప్పుడు మంచి టీవీ. అది ఇన్ని వేల రూపాయలు, ఆ రోజుల్లోనే అది ఇంచుమించు 25,000 30,000 రూపాయల టీవీ అది. ఆ బోధ ఆమెకి నచ్చల. అయితే విన్నవాళ్ళు కొంతమంది చిన్న వయసు అయినా అసలు అయ్యగారు చెప్పిన వాక్యం ఈ టీవీ గురించి చాలా విప్లవాత్మకంగా మాట్లాడారు. పిలిపి రాసిన పత్రికలో చూచుట ద్వారా కన్నులు ఏమైపోతాయి, ఈ విషయాలన్నీ కూడా ఆ కొద్ది నిమిషాల్లో పావు గంటలోనే మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, బోధ మరి వినే బోధ ఏ బోధ అయి ఉండాలి, మనిషిని తప్పుదోవ పట్టించే బోధ అయి ఉండకూడదు, వక్ర మార్గంలో నడిపించే బోధ అయి ఉండకూడదు, కలిపి చెరిపే బోధలై ఉండకూడదు. ఏసట సత్యముగా బోధించే ఉంటావు. వాళ్ళే అన్నారు, నీవు ఎవరిని లక్ష్య పెట్టమని మోమాటము లేనివాడు అని ఉన్నది ఉన్నట్లు యథార్థంగా న్యాయంగా మాట్లాడతామని మేము మరి ఎరిగినప్పుడు ఇంకెందుకు ఏసైనా అడగటం మోజేసా. ఇంకా అన్ని తెలిసిన వాడు ఎందుకు ఇంకా మళ్ళా నిజంగా ఈ రోజున కూడా అలా అన్ని తెలిసి అయ్యగారు అదండి ఆయన ఏదో చెప్తే ఆయన చెప్పినప్పుడు ఆయన అడిగి సావచ్చుగా, ఈయన అడగటం ఎందుకు అంటే ఆయన బోధ మీద నీకు నచ్చింది. కానీ ఈ బోధకుడు ఏమంటాడు, చాలా మంది ఈ ద్వంద్వ స్వభావాన్ని మీరు గమనించారో లేదో. ఆయన ఎవరో చెప్తాడు, ఆయన ఉన్నప్పుడు అయ్యగారు వందనాలు చాలా బాగా చెప్పారండి. ఏం చెప్తారు, ముద్దుగా చాలా ఆయన వెళ్ళిపోయాక ఇంకొక ఆయన అడుగుతారు, ఏం చెప్పాడు, అది ఏంటంటే అసలు బోధనది అలాగైనా చెప్పడం, అలాగైనా చెప్పడం అని పెద్ద దాని గురించి పెద్ద మళ్ళీ ఉపన్యాసం గ్రూపుల కింద చెప్పుకుంటారు. మళ్ళీ ఆ మీటింగ్స్ అయిపోయాక ఇప్పుడు రేపొద్దున వచ్చేది ఏంటి, ఈస్టర్ పండుగకి మీరు ఎవరు సమాధిలో వెళ్ళొద్దు. అసలు వెళ్తారా వెళ్తే ఏమంటాడు, సున్నంకోటి సమాధులు అంటాడేమో. మరి మొన్న విజయప్రసాద్ రెడ్డి అన్న సమాధుల్లోకి వెళ్ళొద్దనంటే మీరు అందరు చేతులెత్తి నిలబడ్డారు కదా, ఉన్నది యూట్యూబ్ లో. అదే చాలా మీరు కాకపోవచ్చు ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కొంతమందికి వాళ్ళకి తెలియక నేను అందుకే అంటున్నాను, ప్రాబ్లము మీది కాదు. కొంతమంది యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసి ఉంచాను నేను. మీరు మేం కాదు అంటారు. ఇందులో ఎవరిని బట్టి ఇక్కడ ఎవరు ఉంటే ఆ ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి. నేను ఆ రోజు ఆయన లైవ్ ఇచ్చాడు తెలుసా,
లైవ్ ఇస్తే దాన్ని నేను డౌన్లోడ్ చేశాను. సమాధిలోకి వెళ్ళమని తీర్మానం చేసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంటే అందరు చేతులు ఇస్తారు చాలా మంది. ఎందుకు చెప్తున్నానంటే బోధను మనం సరిగా గ్రహించాలి. యేసయ్య అందుకే అన్నాడు, నేనేం చెప్పాను విన్నవారిని అడగమని ఆయన అన్నాడు. కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేసి నేను త్వరగా ముగిస్తాను. సమయం అయిపోయింది. 8:30 అయిపోతుంది. ఇంకా కేవలం 6 నిమిషాలు మాత్రమే ఉంది. ఎన్ని నిమిషాలు ఉంది? 6 నిమిషాలు. ముగించేస్తాను. 6 నిమిషాల్లో ముగించేస్తాను. యేసయ్య చెప్పినటువంటి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. త్వరగా రిఫరెన్స్ చేస్తాను, త్వరగా చూసేయండి. యేసు ఇట్లనెను. ఎవరు బోధకుడంట? బాబోయ్, ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? విమోచించబడిన వారు. ఎలా విమోచించబడ్డారు? గొర్రె పిల్ల రక్తము చేత వారు విడిచిపెట్టారు. అంటే యేసుక్రీస్తు ద్వారా. గొర్రె పిల్ల ఎవరు? యోహాను ఏమన్నాడు చెప్పండి? ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు. వారు పాసవర్ అంటే పస్కా పండుగ రోజున వాళ్ళు రక్తాన్ని ఎక్కడికి రాశారు చెప్పాలి. అప్పుడు ఇక్కడ భలే ఉంది కదా, ద్వారబంధాలకు రాశారా? ఇప్పుడు సంహారకుడు వచ్చి దేన్ని చూసి వెళ్ళిపోయాడు? పక్కింటికి ఈ రక్తాన్ని చూసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అపవాది మనను ముట్టకుండా ఉండాలి అంటే మనం ఎవరి రక్తంలో కనబడాలి? యేసయ్య రక్తములో. మనం పాడతాం కానీ దాన్ని గ్రహించలేం. సిల్వలో నాకై చాలు. ఇలా రక్తాన్ని గురించి చాలా పాటలు ఉన్నాయి. నీ రక్తమే నన్ను కరించును ఉన్నది కదా, సంగారాధన కీర్తనలో ఉంటుంది, అనుబంధం 2లో. ఇలా చాలా సార్లు మనం పాడతాం కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని ఇప్పుడు వీరితోటి ఎవరితనో నికోదేముతో యేసయ్య అంటున్నాడు, ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వాడికి ఏం తెలియలేదు. కొంతమంది బోధకులకి క్రొత్త జన్మ ఏంటో వీడికి కూడా అర్థం కాలేదంట. ఓదరగొట్టేస్తున్నాడు సమాజ మందిరంలో, కానీ నూతన జన్మ ఏంటో తెలియలేదు. ఎవరికి? నికోదేముకి. అప్పుడు యేసన్నాడు, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మిస్తేనే గాని వాడికి అర్థం కాక, ఇదేంటి మళ్ళా నేను మా అమ్మ కడుపులోంచి మళ్ళీ బయటికి ఎలా వస్తానని అడుగుతున్నాడు. పేరుకి పెద్ద బోధకుడు, పేరుకి. అందుకే యేసయ్య ఏమంటున్నాడు, ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి ఈ సంగతులు నీకు తెలియవా? మరొక మాట చదువుతామండి. పాత నిబంధనలు కూడా మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. రాసుకోండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. నీ బోధకులు ఎవరిని చూస్తా? కన్నులారా. కొంతమంది బోధకులు కళ్ళు కనపట్ల ఈ దినాల్లో సమాజ మందిరంలోకి రారు, బహిరంగ సభల్లో మాట్లాడరు, రహస్యంగా ఇంటింటికి తిరుగుతారు. ఏంటంటే నాది ఇంటింటి సువార్త అండి. ఏంటంట? అబ్బా, మళ్ళీ ఇంటింటి సువార్త. దీని పేరు వీళ్ళు పెట్టుకున్న పేరు ఏంది? మా సంఘం. నేను సంఘంలోకి రానండి. సంఘంలోకి వస్తే బ్రతుకేంటో నీ బోధ ఏంటో అర్థమవుద్ది. ఇంట్లో చెప్తే ఎవరికి అర్థమవుతుంది? వాళ్ళకి నీ మాటల చేత నువ్వు మాయ చేస్తావు, మాటల గారిని చేస్తావు, చెప్పి నీ బోధ వాళ్ళని నడిపిస్తావు. వాళ్ళు అందులో ఆ మధ్యలో మదనపల్లి, ఎక్కడండి? మదనపల్లిలో ఓ ప్రొఫెసర్ను తన భార్య ఇద్దరు కలిపి, నువ్వు బాగా విన్నట్టున్నావయ్యి, చంపేయారని చెప్తున్నావు కదా. ఏం చేశారు? కన్న కూతురులు ఇద్దరిని ఏం చేశారు? ఆడెవడో బాబా ఉన్నాడంట బోధకుడు, వాడు వీళ్ళకి బాగా బోధించాడు. ఇద్దరిని కూడా తెలుసు కదా. ఇంటింటికి బోధకులకు వచ్చే బోధకులతో జాగ్రత్తగా ఉండండి. ఏంటి అనుకుంటున్నారు మీరు?
ఇది కడవరి కడియ, కడవరి కాలం ఇది. ఇంటింటికి వచ్చి ప్రార్థన చేస్తాము అని చెప్పే బోధకుల విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి బోధ చేత మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తే మీరు పరలోకానికి వారసులు కాలేరు. సరే, ముందుకు వెళ్ళిపోదాం. మరొక మాట జ్ఞాపం చేస్తాం, చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 11:28. యోహాను సువార్త 11:28. ఎవరు పిలుస్తున్నారట? బోధకుడు వచ్చి చెల్లి నిన్ను పిలుస్తున్నాడని చెప్పింది. ఎవరు? మార్తకి చెప్పింది, మరి అక్కతోను. ఎవరు? ఏ అక్కకి చెప్పింది? మార్తకి వెళ్ళి మరి అక్కకి చెప్పింది. ఏమని? యేసయ్య పిలుస్తున్నాడని చెప్పలా. అంతకుముందు ఎన్నోసార్లు యేసు ప్రభు వారు వారికి బోధ చేశాడు కనుక యేసయ్యను వారు ఏమంటున్నారు? బోధకుడు వచ్చి నిన్ను చెల్లి నిన్ను పిలుస్తున్నాడు అని మార్తకి వెళ్ళి ఈ సిస్టర్ వెళ్ళి ఆ సిస్టర్ని పిలిచింది. చాలా సార్లు సిస్టరు అక్కడ ప్రార్థన చెప్తున్నారంట. ఆయనకి అంట ఏదో ఏమవుతుందంట? ఆత్మ వస్తుందంట. పెళ్ళి ఎప్పుడు అవుతుందో చెప్తాడంట. ఇంటి బోధకుడు పెళ్ళి అవుతుంది ఎప్పుడు అవుతుందో చెప్తారా? ఇది కూడా బోధనా? దాన్ని ఏమంటారు? బోధ అంటారు, సోది అంటారు. ఏమంటారు దాన్ని? నవ్వటం కాదు, రియాలు. ఇప్పుడు జరిగేది అదే. వీడు ప్రార్థన చేస్తాక వీడికి వెళ్తాడు, ఇంగ్లీష్ లో ఏదో భాష, ఆడికి వచ్చిన భాష ఏదో మాట్లాడతాడు. అది మీకు అర్థమైతే అవ్వదు కదా. గ్లోరీ 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 ఏదో మాట్లాడతాడు. ఏదో భాషలు ఉన్నాయి, నేను మాట్లాడతాను. అది ఎప్పుడు మాట్లాడాలి? మీ దగ్గర కాదు. భాషలతో మాట్లాడేవాడు ప్రభుతో మాట్లాడతాడు. భాషలతో మాట్లాడేవాడు ప్రభుతో ఎప్పుడు మాట్లాడాలి? నువ్వు రహస్యముగా నీ ఇంటిలో ఉన్నప్పుడు తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు భాషలతో ప్రార్థన చేయాలి. అంతేగాని సమాజంలో భాషలతో ప్రార్థన చేయకూడదు. పౌలు గారు చెప్పాడు ఆ మాట. టైం అయిపోతుంది. అసలు సబ్జెక్ట్ మామూలు కాదు. అలా ముగిస్తున్నాను. మా తమ్ముడు అంటున్నాడు సరిపోతుంది, అక్కడ ఉంది. నేను ముగించేంత హాతీ పడుతున్నాను. నిజమే ప్రియులారా. ఏ రెఫరెన్స్ ఇచ్చాను మీకు? 11. ఇంకో రెఫరెన్స్ ఇచ్చేసి ముగించేస్తానే. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:7. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3. 2 చదువుని ముగించేస్తున్నారు. అన్యజనులకు బోధకుడుగాను నేను ఎవరికి బోధకుడిగా నియమింపబడ్డాను? అన్యజనులకి ఎందుకు బోధకుడిగా నియమింపబడ్డాను? వారిని క్రీస్తు బోధలోనికి నడిపించడానికి. బోధకుడు ఎవరైనా సరే విశ్వాసుల్ని ఎవరిలో నడిపించాలి? దేవుడిలోనే నడిపించాలి. నీ కూడా తిప్పుకోవడం కాదు. ఒకసారి ఓ బోధకుడు చుట్టూ 4 మంది తిరుగుతూ మొదలెట్టారట. ఆ తర్వాత వాడిని దేవుడు మొత్తేస్తే ఈ 400 మంది చెదిరిపోయారు. ఎక్కడుందా మాట? అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఉంది. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివితే కదా అసలు. అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో వాడితో పాటు వాడిని వెంబడించిన వారందరూ కూడా ఏమైపోయారట? చల్లా చెదిరైపోయారట. ఇంకో రిఫరెన్స్ ఇచ్చారు కదా, చదువమ్మా. మర్చిపోయారు కదా? మర్చిపోతారు మీరు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3. ఎందుకనగా ఏ బోధను సహించరంట? ఎవరు? మనమే. హితబోధను సహించక ఏ బోధ? రే వ్యభిచారం చేస్తున్నావా? మానే, అది హితం. వ్యభిచారం చేసేవాడు నాశనం పొందుతాడురా. పొరుగువారి భార్యను ఆశించకూడదు, సకిలించుకుంటా తిరగకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్యం చేయకూడదు, ఎదుటోడి దేనిని ఆక్రమించుకోకూడదు. అదేంటి? ఏ బోధ అది? హితబోధ. అయితే చదువమ్మా. వీళ్ళకి ఈ బోధ అంటే నచ్చదంట. ఎందుకు? వీళ్ళకున్న చెవులు ఎలాంటివి? బోధ వినాలంటే ఏం కావాలి?
చెవులు కావాలి. బాగా వినాలంటే మా కాలేజీలో సౌండ్ ఇంజనీర్ అని ఒక ఆయన ఉన్నాడు. అంటే ఆయనకి చాలా తెలివిగలడు. ఎవరు అనుకుంటున్నారు? శివరాం భద్రరాజ్ అని భీమవరాన్ని డిఎన్ కాలేజీకి కరస్పాండెంట్ గా చేశాడు. బాగా పేరున్న లాయర్ ఆయన. అలా మనోడు కాలేజీలో చేస్తాడు సౌండ్ ఇంజనీర్. అంటే వినపడదు, మాట రాదు, ప్రతిదీ కూడా. ఇప్పుడు నేను ఏదైనా అన్నానికి ఎంత ఇమీడియట్గా 2 నిమిషాల్లో ఫోన్లో టైప్ చేసేసి నువ్వు మాట్లాడింది ఇదని చెప్పేస్తాడు. అంత స్పీడ్ మాట. మీకు తెలుసా, జడ్జి గారు తీర్పిస్తూ ఉంటే షార్ట్ హ్యాండ్ కొట్టేవాళ్ళు ఉంటారు, టైప్ కొట్టేవాళ్ళు. జడ్జి గారిని నోటి నుంచి మాట వస్తుంటే టక 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 కొట్టేస్తారు. తెలుసా మీరు ఎప్పుడైనా చూసారా? కనుక నా ప్రభునందు ప్రియమైన దేవుడి పిల్లలు ఇక్కడ అంటున్నాడు, ముగించేశారు. దురద చెవులు గలవారే ఏ ఆశలు అంట? మరి ఏం చేయాలి? పెద్ద అంశం. ఏ ఆశలు? స్వకీయ దురాశలకు. ఏ బోధకులు అంట? ఇక నేను లోపలికి వెళ్ళను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. తమ స్వకీయ ఏ ఆశలు? దురాశలకు. ఏ బోధకులు అంట? ఇప్పుడు మనం తెచ్చుకునే వాళ్ళు అందరూ కూడా ఆ బోధకులే. వాళ్ళు వచ్చి అనుకూలంగా చెప్పకపోతే 2వ రోజున మీరు పిలవరు. నన్ను పిలవకపోయినా పర్లేదండి. నన్ను వెళ్ళిపోమంటే తక్షణం వెళ్ళిపోతాను. నేను మళ్ళా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన నన్ను మానిపించేయమంటున్నాడండి, నన్ను ఉంచండి, ఈ సీరియా ఉండదే. మీరేం కంగారు పడకండి. అలాంటి డ్రామాలు ఏమి ఉండవు. ఆవిడికి వెళ్ళిపోయి నేను ఇప్పుడు దాకా మరి ఎలా బతకను, ఇప్పుడు నన్ను మానిపించేశారు, ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన కానుకలతో బతికిన ఏంటో పరిస్థితి. అలాంటి సీరియా ఉండదు. దేవుడు మరొక సంఘాన్ని చూపిస్తాడు. దేవుడు మరొక చోటికి, అందని చోటికి సువార్తను ప్రకటించడానికి తీసుకువెళ్తాడు. సేవకుడిలో ఈ తెగింపు ఉండాలండి. సేవకుడిలో ఈ తెగింపు ఉండాలి. మనుషులంతా ఏ బోధనకి అనుకూలమంట? తమ స్వకీయ పాయింట్ పట్టుకోవాలి మీరు. స్వకీయ దురాశలకు అయ్యి బాబు పోగు చేసుకుంటాం అంటే ఒక్కడ కాదు, పోగు చేసుకుంటాం. పోగు చేసుకుని దేనికి ఎవరు? యేసయ్య బోధకు చెవినివ్వక. అది ఈ కాలమే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అదే కాలం. ఇప్పుడు కల్పన కథలే కదా. గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడం, లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పడం, ఏమీ లేకపోయినా ఉన్నదని చెప్పి పందిని, నందిని, బమ్మిని ఏదో అంటారు, తిమ్మిని బమ్మిని. దీనికి బాగా వచ్చిందో ఏంటి? తిమ్మిని బమ్మిని చేయటువంటి ఇప్పుడు అదే అయిపోయింది. అలాగయ్యి చాలా మంది క్రైస్తవ విశ్వాసం నుంచి జారిపోతున్నారు. మీరు అలా ఉండకూడదనే కోసం దేవుడు ఈ రాత్రి ప్రబోధము, మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ, కల్పనా కథలకు తిరిగే కాలం ఇది. దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్న కాలం. కనుక మనం ఎలా ఉండాలి? సంగమా, ఎపిఫానియా, లూథరన్ సంఘంలో నా ప్రియ తల్లులారా, నా ప్రియ తండ్రులారా, మీరు సరైనటువంటి బోధలో మీరు నిలిచి ఉంటే మీ బిడ్డలు మీకు ఆశీర్వాదకరంగా మీ కళ్ళ ఎదుటనే వారు ఆశీర్వదించబట్టి మీరు కన్నులారా చూసి దేవుణ్ణి స్తుతిస్తారు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కన్నులారా మీ బిడ్డలు ఉన్నతమైన స్తుతిని చూస్తారు. వారు గొప్ప విద్యావంతులు అవటం, గొప్పగా ఆశీర్వదించబడ్డం మీ కన్నులారా మీరు చూడాలంటే కల్పనా కథలకు అనుకూలమైన బోధకుల్ని ఏర్పాటు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత ఆ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నువ్వు ఎక్కడికో పంపించేసావు తమ్ముడు. అది ఉంచు. ఈ 4 రోజులు, ఇంకెన్ని, ఒక 6 రోజులు వాడికి ఏ పని చెప్పకో. సాయంత్రం ఆ మైక్ సెట్ దగ్గర ఉంటే నువ్వు కొంచెం ఆధ్యాత్మికంగా ఆత్మ కదిలింపు కోసం ఆ మ్యూజిక్ కానీ, లేకపోతే ఆటర్ కాల్, ఆ ప్రేయర్ మ్యూజిక్ కానీ పెట్టడానికి కొంచెం బాగుంటుంది. వీళ్ళందరూ హృదయ స్పందన దేవునితో కనెక్ట్ అవడానికి మంచి తరుణం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి. ఈ ప్రశస్త రాత్రి వల్ల దేవుడు బోధన గురించి మాట్లాడుతున్నాడు. మీరు భూమి మీద ఎవరిని బోధకుడని పిలవద్దు, ఎవరిని తండ్రి అని పిలవద్దు. ఆ విషయాలు ఎందుకు పిలవద్దు అన్నాడు కూడా మీకు వివరణ ఇచ్చాను.
కనుక ఎవరిని గురువు అని పిలవద్దు. గురువు ఒక్కడే, బోధకుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే. ఆయనే మన పరమ బోధకుడు, మన ప్రభువైన యేసు, మన రబ్బుని, మన బోధకుడు యేసయ్యే. యేసయ్య ఈ రాత్రి అంటున్నాడు కదా, ఈ రాత్రి అంటున్నాడు, కల్పనా కథలు తిరిగి స్వకీయ ఆశలకు, దురాశలకు అనుకూలమైన బోధకుల్ని పోయి చేసుకున్నారేమో. అలా బోధలు విని క్రీస్తు మార్గంలోంచి, క్రీస్తు యొక్క వాక్యపు వెలుగులోంచి తప్పిపోయారేమో. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మీరు నిలిచి ఉండండి, మీరు నిలిచి ఉండండి, నా బోధలో నిలిచి ఉండండి అని యేసయ్య అడుగుతూ ఉన్నాడు. ఉందామా? యేసయ్య నీ బోధ ఏంటో నాకు అర్థం కావట్లేదని ఒకవేళ అర్థం కాకపోతే యేసయ్యని అడిగితే ఆయన పరమ బోధకుడు, నీ దిక్కు బోధిస్తాడు. ఆయన నీకు బోధించిన దాన్ని నువ్వు గ్రహించే మనసు నీకు ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి, వాక్యములోనికి, వాక్య బోధలోనికి నడిపిస్తాడని యేసయ్య ఈ లోకంలో ఉండగానే పరిశుద్ధాత్మని గురించి ఆయన చెప్పాడండి. కనుక పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడతాం, పరిశుద్ధాత్మ అభిషేకం అనాయింటింగ్ కలిగి ఉందాం. ఇదేనన్న ప్రబోధాన్ని గురించి విన్నటువంటి మనం ఏ బాధ వింటున్నామో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రశస్త రాత్రి వేళ కూడికలు ఏర్పాటు చేసిన కుటుంబాల కొరకు, కూడి వచ్చిన మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. క్రిస్టోఫర్ గారిని బట్టి నాయనా, వారి భార్య సత్యవతి గారిని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారులు నీ సన్నిధానంలో ఉన్న పురుషోత్తం గారిని బట్టి, పురుషోత్తమ గారిని ప్రేమించి సాటిన సహాయం ఇచ్చిన రత్నకుమారిని గారిని బట్టి, వారి దాపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఇచ్చినటువంటి కుమారుడు నవీన్ కుమారుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. భారతీ గారిని బట్టి నీకు వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులు నాయన విద్యను మంచి జ్ఞానమును, కృపను దయచేయమని సన్ని విజ్ఞాపం చేసిన బిడ్డలు దీవించండి. అదే రీతిగా కుక్కల సత్యవాణి గారు, నాయన క్రిస్టోఫర్ గారు, ఆ మనవరాలని, అలాగే వారి భర్త గారు ప్రకాశం గారిని, వారికి ఇచ్చిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపం చేసుకో ప్రభావ, దీవించండి. వీరి ద్వారా 33వ రోజు శిలువ సువార్త జ్ఞాన కూడిక నాయన వారి గృహం దగ్గర ఏర్పాటు చేశారు ప్రభావ. అనేక మంది పిల్లలు వచ్చారు. చాలా మంది నాయన బోధలో అయ్యమయ్యే పరిస్థితిలో ఉంటూ ఉండగా ఏది సత్యమో మరికొన్ని సంగతులు మరొక కూటమిలో మేము క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మా కనులకు నాయన కప్పి ఉన్నటువంటి పొరలను మేము త్యాజించి తెగించి ప్రభువా తేటగాని బోధను గ్రహించగలిగినట్లుగా మా మనోనేత్రాన్ని వెలిగించమని, మా హృదయాన్ని తెరవమని యూదియా పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యమిచ్చింది ప్రభువా. ఉంచడానికి ఆమె హృదయాన్ని తెరిచిన వాడువు నీవేనాయనా. అలా బిడ్డల హృదయాలు తెరిచి బోధలో వారిని స్థిరపరచమని, తప్పుడు బోధలోనికి, కల్పన బోధలోనికి బిడ్డలు వెళ్ళకుండాట్లు నీ బోధలో నిలిచి ఉండి పరలోకం